మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డు సృష్టించారు. డజనుకు పైగా అధికారులని, ఆల్ ఇండియా స్థాయి ర్యాంక్ ఉన్న అధికారులని చట్టం ముందు బుక్ చేశాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి సహకరించిన అధికారులందరూ కూడా వరుసగా బుక్ అవుతున్నారు. అందరి మీద కేసులు నమోదవుతున్నాయి. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కాలేదు అప్పటికే, అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వానికి ఆయన ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. అదేంటంటే, తాను అప్పులు పాలయ్యాను, బంజారా హిల్స్లో తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కట్టుకున్న ఇంటిని అమ్మటానికి పర్మిషన్ ఇస్తే అమ్ముకొని అప్పులు తీర్చుకుంటానని చెప్పి ఆ రోజున లేఖ రాశాడు. అలాంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించారు అన్న ఆరోపణలు వెల్లువెత్తినాయి. సిబిఐ తేల్చిన లెక్కల ప్రకారమే 43,000 కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. అక్రమంగా సంపాదించాడు. సాక్షి పేపరు, సాక్షి ఛానల్, భారతి సిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఏర్పాటు చేశారు, ప్రారంభించారు. జూబ్లీ హిల్స్లో, బెంగళూరులో విశాలమైన స్థలాల్లో, జూబ్లీ హిల్స్లో 2 ఎకరాలు, బెంగళూరులో 20 ఎకరాల్లో, 23 ఎకరాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టాడు. ఇవన్నీ కూడా 5 ఏళ్ల స్పాన్లో. దాని మూలంగా ఇతని మీద కేసులు నమోదైనాయి. ఇతని ధనదాహానికి, ఇతని ప్రతీకార రాజకీయాలకి సహకరించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు జైళ్ల పాలవుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. ఈ అధికారుల్లో ముందుగా చెప్పాల్సింది శ్రీలక్ష్మి గురించి. ఈవిడ గతంలో ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చింది. జైలుకి వెళ్ళి వచ్చినా కూడా పరివర్తన రాలా, మార్పు రాలా. మరింతగా బరితెగించి జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండగా జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సహకరించింది. అప్పటి వరకు సిన్సియర్ అధికారిగా పేరున్న బీపీ ఆచార్య అనే ఆయన ఈయన కారణంగా జైలు పాలయ్యాడు. గనుల శాఖ ఏడీ రాజగోపాల్ కేసులు నమోదైనాయి. అతనికి గాలి కేసులో శిక్ష కూడా పడింది మొన్న. రత్నప్రభ, ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రోజుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు త్రుటిలో తప్పించుకున్నారు అరెస్టుల నుంచి. ఇప్పుడు లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డి బుక్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ అరెస్ట్ అయ్యాడు. ఇక ఐపీఎస్ అధికారుల సంగతి చెప్పాల్సిన పనిలే. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోయారు. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు. అదొక్కటే కాదు, ఏపీపీఎస్సీ పేపర్లు దిద్దటంలో అవకతవకలకు పాల్పడ్డాడని ఇంకో కేసు నమోదైంది. ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు జత్వానీ కేసు, ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ కేసు, 2 కేసులు నమోదైనాయి. ఆ రోజున చాలా అరాచకాల్లో ఇతని పాత్ర ఉందంటారు. ఇవాళ జైల్లో ఉన్నాడు. చూడండి, వీళ్ళంతా కూడా చాలా మెరిట్తో ఐఏఎస్లు, ఐపీఎస్లకు సెలెక్ట్ అయ్యి విద్యాధికులుగా ఉండి దేశానికి, సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన వాళ్ళు జైళ్ల పాలయ్యారు. ఒక వ్యక్తి కారణంగా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఒక నాయకుడి కారణంగా వీళ్ళు జైలు పాలయ్యారు. పిఎస్ఆర్తో పాటు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా వీళ్ళిద్దరు కూడా బుక్ అయ్యారు. వీళ్ళిద్దరికి ఇంకా చాలా సర్వీస్ ఉంది. వీళ్ళకి రిమార్క్, వీళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు ప్రస్తుతం. ఇది ఒక పెద్ద రిమార్క్ అవుతుంది వీళ్ళ సర్వీస్లో. ఇక సునీల్ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అరాచకం గురించి అందరికీ తెలిసిందే. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం అధిపతిలాగా రెచ్చిపోయాడు. రఘురామకృష్ణరాజు కేసులో ఈయన ఇంకా అరెస్ట్ చేయలేదు. అలాగే అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళాడని ప్రభుత్వం తాకీదు ఇచ్చింది, దానికి వివరణ ఇమ్మంది. మరి ఈయన అరెస్ట్ విషయంలో ఎందుకో కానీ ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడతా ఉంది. ఇక జగన్ ఆదేశాలతో మార్గదర్శి మీద రెచ్చిపోయాడు సిఐడి సంజయ్. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయించాడు. 3-4 కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు ఆయన మీద. ఈయన మీద కూడా ఇప్పుడు అభియోగాలు నమోదైనాయి, అవినీతికి పాల్పడ్డాడని. వైసీపీ నేతలకు సహకరించిన పాపానికి, విడుదల రజనీ లాంటి వాళ్ళకి సహకరించిన పాపానికి జాషువా బుక్ అయ్యాడు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది అధికారులు బుక్ అవుతారో, ఎంతమంది జైళ్ల పాలవుతారో చెప్పలేని పరిస్థితి. ఈ దర్యాప్తులన్నీ గత 5 ఏళ్లుగా జరిగిన కార్యకలాపాలన్నిటి మీద దర్యాప్తులు మొదలు పెడితే ఇంకో డజన్ మంది దొరుకుతారు ఐఏఎస్లో, ఐపీఎస్లో. ఇంతమందిని బుక్ చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిదే. ఈ ఘనత ఎవరూ సాధించలేరు. రేపు భవిష్యత్తులో కూడా ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు. అత్యున్నత స్థాయి ఉద్యోగాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి సహకరించినందుకు వీళ్ళందరూ ఊచలు లెక్క పెడుతున్నారు. మరి కొంతమంది లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ సంఘం కానీ, ఏ మేధావి కానీ దీని గురించి మాట్లాడరు. ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని తప్పట్టరు. నీ వల్లే మా వాళ్ళు బుక్ అయ్యారు, బలయ్యారని ఎవరు మాట్లాడరు. అవకాశం దొరికితే అంటకాగుదామని చూసేవాళ్లే ఉన్నారు. అది ఏపీ దౌర్భాగ్యం. వీళ్ళందరి గురించి, ఈ అధికారులందరి గురించి ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణా తరగతుల్లో
అధికారులు ఎలా ఉండకూడదు అని ఒక పాఠ్యాంశం పెడితే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.